అయోధ్య రామ్ మందిర్ మనలో చాలా మందికి తెలుసు. అయోధ్య దీని గురించి కొన్ని రహస్యమైన నిజాలు చెప్తా. ఈ వీడియోని సేవ్ చేసుకొని పెట్టుకోండి. అయితే 1528 సంవత్సరంలో ముస్లింలు ఈ అయోధ్యలో ఒక మసీద్ని అయితే నిర్మించారు. 1992 సంవత్సరంలో హిందువులకు ముస్లింలకు మధ్య మత గొడవ రావడంతో యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో మసీద్ అయితే ధ్వంసమైంది. అప్పుడే ఎవరికి తెలియని ఒక పెద్ద రహస్యం బయటపడింది. ఈ మసీద్ లో మనకు రాముడు సీత విగ్రహాలు అయితే దొరికాయి. 1992 సంవత్సరంలో హిందువులు సుప్రీంకోర్టులో ఈ భూమి మాదని కేసు వేస్తే 2019లో ఈ భూమి హిందువులదని హైకోర్టు అయితే డిసైడ్ చేసింది. 2020లో అయోధ్య రామ మందిర్ కట్టడం స్టార్ట్ చేశారు. 2024లో బాలరాముని ప్రతిష్ఠించి ప్రాణ ప్రతిష్ఠ అయితే చేశారు. ఇంకా ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ లోనే ఉంది. ఒక 4 years లోపు కట్టడం పూర్తవుతుందని కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు అయితే చెప్తున్నారు. మీరు అయోధ్య టెంపుల్ కి వెళ్ళారా? వెళ్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి.